వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. పెద్ద కొడుకు ధీరజ్ పొలం పనులు చేసేవాడు. చిన్న కొడుకు నీరజ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. అయితే తల్లి ఎప్పుడు ధీరజ్ కన్నా నీరజ్ నే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఇదంతా గమనించిన ధీరజ్ కి తల్లి మీద ఎంతో కోపం వస్తుంది. ఒకరోజు అదే ఆమెను అడగాలనుకుంటాడు. ఎందుకమ్మా నువ్వు తమ్ముణ్ణి అంత ప్రేమగా చూసుకుంటావు, నన్ను మాత్రం అస్సలు పట్టించుకోవు. నీకు నాకన్నా వాడే ఎక్కువ. అలా కాదు నాయనా, నాకు మీరిద్దరూ సమానమే. పచ్చి అబద్ధం. నేను రోజంతా పొలంలో ఎంత కష్టపడి పనిచేస్తాను. ఎర్రటి ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ నానా కష్టాలు పడుతుంటాను. కానీ నీ ముద్దుల కొడుకు మాత్రం ఎంచక్క ఏసి గదుల్లో కూర్చొని వేసుకున్న ఇస్త్రీ చొక్క కూడా నలక్కుండా ఇంటికి వస్తాడు. అయినా నువ్వు వాణ్ణే పట్టించుకుంటూ అడిగి అడక్కముందే అన్నీ అందిస్తుంటావు. సరేరా, నీకు నేనెందుకు అలా చేస్తున్నానో తెలియాలి, అంతే కదా? అవును, ఈరోజు వాడో నేను తేలిపోవాల్సిందే. రాత్రికి వాడు ఇంటికి రాని, అప్పుడే నీకన్నీ వివరంగా చెప్తాను అని తల్లి ధీరజ్ ని శాంతపరుస్తుంది. ఆ రోజు రాత్రి నీరజ్ ఎంతో ఆలస్యంగా ఇంటికొస్తాడు. ఆఫీస్లో పని ఎక్కువైందమ్మా, అందుకే ఆలస్యమైంది. అది ఎప్పుడూ ఉండేదే కదా నాయనా. ముందెళ్ళి స్నానం చేసొచ్చి అన్నం తిను. స్నానం చేసే ఓపిక కూడా లేదమ్మా. ముందు అన్నం పెట్టు, ఆకలేస్తుంది. అసలే పని ఎక్కువై మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. అయ్యో, ఎందుకురా ఇలా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటావు? ఎంత పనున్నా సమయానికి తినాలి అని తల్లి అన్నం తీసుకొచ్చి నీరజ్ కి తినిపిస్తుంది. నీరజ్ తల్లి చేత్తో అన్నం తిని ఉన్న చోటనే ఆమె ఒళ్ళో తల పెట్టుకొని నిద్రపోతాడు. ఇదంతా చూసిన ధీరజ్ కి కోపం ఇంకా ఎక్కువవుతుంది. వీడి ఇంటికి వచ్చాక ఏదో చెప్తానన్నావు. ఆగరా, తొందర ఎందుకు? ముందు వీడిని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టు. ధీరజ్ విసుక్కుంటూనే తమ్ముని గదిలోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెడతాడు. ఇంతలో తల్లి ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వెన్నపూస వేసి అక్కడికి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ వెన్నపూస వాడికి పుయ్యాలా? కొంచెం శాంతంగా నేనేం చేస్తానో గమనించు అని తల్లి వెన్నపూస ఉన్న గిన్నెను నీరజ్ గుండెలపై పెడుతుంది. అతి కొద్ది సమయంలోనే ఆ వెన్నపూస కరిగిపోతుంది. ఇదేమీ అర్థం కానట్టుగా చూస్తుంటాడు ధీరజ్. చూసావు కదూ, నీ తమ్ముడి గుండెలపై పెట్టిన వెన్నపూస ఎంత త్వరగా కరిగిపోయిందో. ఇప్పుడిక నీ వంతు, నువ్వు నిద్రపో. నీ గుండెలపై కూడా వెన్నపూస పెడతాను అని తల్లి చెప్పిన వెంటనే ధీరజ్ వెళ్లి పడుకుని నిద్రపోతాడు. మర్నాడు ఉదయం ధీరజ్ నిద్ర లేచేసరికి అతని గుండెలపై వెన్నపూస గిన్నె కనబడుతుంది. కాని గిన్నెలో వెన్నపూస కరగకుండా గడ్డగానే ఉంటుంది. చూసావా నాయనా, రాత్రంతా నీ గుండెలపై వెన్నపూస పెట్టినా అది కొంచెం కూడా కరగలేదు. అదే నీ తమ్ముడి గుండెల మీద పెట్టింది, వెంటనే కరిగిపోయింది. ధీరజ్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా చూస్తూ ఉంటాడు. మీరిద్దరూ కష్టపడుతున్నారు, కాదనను. కానీ నీది పైకి కనిపించే కష్టం, వాడిది కనిపించని కష్టం. రోజంతా నువ్వు చేసే పనికి నీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. కానీ వాడికి ఎప్పుడూ మనసు ఆందోళనగానే ఉంటుంది. చివరికి నిద్రపోయేటప్పుడు కూడా వాడి మెదడు ఒత్తిడికి గురవుతూనే ఉంటుంది. కనీసం తల్లినైన నేను కూడా వాడిని పట్టించుకోకపోతే ఒత్తిడి ఎక్కువై ఏదొక రోజు వాడు పిచ్చివాడైనా ఆశ్చర్యపడనక్కర్లేదు అంటుంది తల్లి. ధీరజ్ కి తాను తల్లిని తప్పుగా అర్థం చేసుకున్నానని తెలిసొస్తుంది. తమ్ముడి కష్టాన్ని అర్థం చేసుకోనందుకు బాధపడతాడు. ఏ వృత్తి కూడా అంత సులభం కాదు. ఎవరు పడే కష్టం వాళ్లకే తెలుస్తుంది. పైకి కనిపించేదే కాదు, కంటికి కనిపించని నిజాలు కూడా ఎన్నో ఉంటాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.